శ్రీమాత్రే నమః. భగవద్బంధులారా, నేను మీ నామాల స్వామిని, దుర్గామల్లేశ్వరి మందిర పీఠాధిపతిని. నా నెంబర్ వచ్చేసి 9985650992. జ్యోతిషపరమైన సందేహాలున్నా, వాస్తుపరమైన సందేహాలున్నా, ఎలాంటి సందేహాలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఉచితంగా సలహాలు ఇవ్వబడతాయి. మరి ఈరోజు ఒక్కసారి భగవన్నామ స్మరణ తీసుకుందామా. ఓం గోపాల గోపాల కృష్ణ కృష్ణ గోవింద జనార్దన, కృష్ణ కృష్ణ గోవింద జనార్దన, వసుదేవ ముకుంద మధుసూదన, వసుదేవ ముకుంద మధుసూదన, కృష్ణ కృష్ణ గోవింద జనార్దన. గోపాల రవేమిరా కృష్ణ. ఒక్కసారి ఆ శ్రీకృష్ణ పరమాత్మను తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణాయ యదుభూషణాయ గోపీజనవల్లభాయ నమః. చక్కటి మంత్రం, కృష్ణనామం. శ్రీకృష్ణాయ గోపీజనవల్లభాయ గోవిందాయ నమో నమః. కృష్ణనామాన్ని జపిస్తే మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. కృష్ణ 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 గోవింద ముకుంద కేశవ జనార్దన అని ఒక్కసారి ఆ నామాన్ని తెలుసుకుంటే మనసు పరవశింపచేస్తుంది. కొన్ని పనులు కావాలంటే, కొన్ని కార్యక్రమాలు మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత మనకి నెరవేరాలి అంటే ఒక్కసారి కృష్ణ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కనుక మీరు 108 సార్లు కనుక ఆచరించగలిగినట్లయితే మీకు చాలా మంచి జరుగుతుంది. ఒక్కసారి కుచేరుడు గురించి మనం చెప్పుకుందాం. కుచేరుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం అటుకులు కట్టుకు వెళ్తాడు. అటుకులు కట్టుకు వెళ్ళిన తర్వాత ద్వారపాలకుడు ఆయన్ని లోపలికి రానివ్వరు. అప్పుడు కృష్ణ పరమాత్మకి తెలుస్తోంది, నా మిత్రుడు కుచేరుడు వచ్చాడని. అతను పంపించని ద్వారపాలకుడు చెప్తే ఆ ద్వారపాలకుడు ఆ కుచేరుని కృష్ణుడి దగ్గరికి పంపించారు. కృష్ణుడు రాగానే ఆ కృష్ణుని ఆలింగనం చేసుకుంటాడు. మిత్రమా ఎలా ఉన్నావు అని అడుగుతాడు. స్వామి ఏదో మీ దయ అంటాడు. మిత్రమా మరి ఎక్కడి నుంచి వచ్చావు కదా, నా కోసం ఏం తీసుకొచ్చావు అంటాడు. అప్పటి వరకు కూడా ఆ కుచేరుడు ఏమనుకుంటా అంటే, అయ్యో నేను తెచ్చింది అటుకునే కదా అని సిగ్గుపడుతూ ఉంటాడు. ఈ అటుకులు కృష్ణుడికి ఇస్తే తింటాడో లేదు, ఏమన్నా కోపం చేస్తాడేమో అనుకుని సిగ్గుపడుతూ ఉండి మనసులోనే బాధపడుతూ ఉంటాడు. ఎందుకు మిత్రమా, నువ్వు తీసుకొచ్చింది నాకు స్వీకరిస్తానన్నాడు. అప్పుడు కుచేరుడు అటుకులు తీసుకుంటాడు, అటుకులు తీసుకొని ఇస్తాడు. అటుకులు తిని పరమానందభరితుడై అవుతాడు కృష్ణుడు. మిత్రమా చాలా కాలమైనది ఈ అటుకులు తిని, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావో, నీ జన్మ ధన్యమైనది మిత్రమా అని ఆయనకి ఇది. ఈయన దారిద్ర్యంలో ఉంటాడు. ఎవరు? కుచేరుడు. ఆయనకి ఏమి ఉండదు, తినడానికి కూడా తిండి ఉండదు. కానీ ఏమి అడగలేకపోతాడు కృష్ణుడి దగ్గరికి వస్తే. ఆయన ఏమనుకున్నాడంటే కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏదో ఒకటి అడుగుదాం అనుకున్నాడు. కానీ అటుకులు పరమానందభరితుడై తిన్న తర్వాత ఏమి అడగలేకపోతాడు. మరి మిత్రమా నాకు సెలవా, నేను వస్తాను అన్నాడు కుచేరుడు. అలాగే మిత్రమా మీరు వెళ్ళి రండి, శుభం భూయాత్ అంటాడు కృష్ణ పరమాత్మ. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంటిలో ధనరాశులు చూసి ఆశ్చర్యపోతాడు. ఆ ఇల్లు పెద్ద బంగళాగా మారుతోంది, భవంతిగా మారుతోంది. అక్కడ తన భార్య పిల్లలు నగలుతూ ఉంటారు. ఆశ్చర్యపోతాడు. ఇదంతా కూడా కృష్ణమాయ కదా. గోవింద నీకు నేను 1000 నమస్కారాలు చేస్తున్నానంటాడు. అలాగే ఆ కృష్ణనామాన్ని మనం కూడా జపిస్తే తప్పకుండా మనకి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. గన్నవరంలో ఒక భక్తుడు ఉండేవాడు. అతనికి నేను ఒకరోజు చెప్పాను, ఓం శ్రీకృష్ణాయ యదుభూషణాయ గోపీజనవల్లభాయ నమః. అయ్యా, నా మీద కొన్ని కేసులు ఉన్నాయి,
ఆ కేసులన్నీ కొట్టివేసేటట్టు చూడమను. నేనేమీ తప్పు చేయలేదు, అందరూ కూడా నా మీద ఈర్ష్యతో కేసులు పెట్టారు కోర్టులో అని చెప్పాడు. నాయనా, ఈ మంత్రాన్ని జపించు, నీకు నెరవేరుతుంది, నీ కోరికలు నెరవేరుతాయి. నీ కోరిక చట్టవిరుద్ధం కాకుండా చట్టబద్ధం అయితే మాత్రం తప్పకుండా నెరవేరుతుందని చెప్పేసి నేను అక్కడ కృష్ణ పూజ చేసి వచ్చేసాను. ఆ భక్తుడి పేరు రామారావు అండి, గన్నారావులో ఉంటాడు. ఆ భక్తుడు ఒక నెల రోజులు కంటిన్యూషన్ చేశాడు. ఆశ్చర్యకరం ఏంటంటే కొన్ని సంవత్సరాలు పట్టవలసిన కేసులు నెల రోజుల్లోనే మొత్తం అతనికి చాలా సమంజసంగా వచ్చినాయి. కేసులన్నీ కొట్టేశారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత హైదరాబాద్ వచ్చాడు. నా గురించి, గురువుగారు చాలా చాలా నమస్కారం గురువుగారు, కృష్ణనామం చాలా పనిచేసిందండి అది. కృష్ణుడా తంటమజాకర, కృష్ణ గోవింద గోపీజన వల్లభ, ఎక్కడున్నావయ్యా అంటే పలుకుతాడు కదా. మనసు కావాలి. మనసుతో ఏది చేసినా సరే ఆ కృష్ణుడు తప్పకుండా వస్తాడు. కృష్ణ కృష్ణ గోవింద జనార్దన అనండి, తప్పకుండా వస్తాడు. కృష్ణ గోపాల అని పిలవండి. రావే మీరా కృష్ణ రావే మీరా, నందకిషోర రావే మీరా, రావే మీరా కృష్ణ రావే మీరా, నందకిషోర రావే మీరా, నవనిత చోరా రావే మీరా, రమణిత చోరా రావే మీరా, గోపాల గోపాల కృష్ణ కృష్ణ అని పిలవండి, తప్పకుండా వస్తాడు. భగవద్బంధువులారా, నేను మీకు చెప్పేది ఏమిటంటే కృష్ణనామాన్ని మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మీ మనసు ఎప్పుడైనా సరే నిశ్చలంగా లేదనుకోండి, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః అనుకుంటే మనసు ప్రశాంతత వస్తుంది. మరి సెలవు. వినామాల స్వామి అందరివాడు. ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ నమః, ఓం శ్రీ కృష్ణాయ